కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామ పంచాయతీ శివార్లో ఎల్ఎండి రిజర్వేర్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. చేతులు తాడుతో కట్టి చెట్టుకు ఉరివేసి యువకుడి మృతదేహం వేలాడదీసి ఉన్నది. అయితే మృతదేహాన్ని సదాశివపల్లికి చెందిన జార్తి శ్రీనిధిగా గుర్తించారు. సమాచారం అందుకున్న ఎల్ఎండి చిగురుమామిడి ఎస్ఐలు సయ్యద్, అన్వర్, పృథ్వీ గౌడ్తో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు. అనంతరం డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు పేర్కొన్నారు. మృతుడు ఇటీవలే కరీంనగర్లోని శ్రీ చైతన్య ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఘటనా స్థలంలో 3 బీర్ బాటిల్స్ లభ్యం కావడంతో వాటిని సెల్ ఫోన్ క్లూస్ టీం పోలీసులు పరిశీలిస్తున్నారు. శనివారం ఉదయం శ్రీనిధి 50,000 ఇతరులకు ఆన్లైన్ బదిలీ చేసినట్లు, 35,000 నగదు తీసుకొని బయటకు బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక శ్రీనిధిను ఎవరో ఉరివేసి చంపినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.